అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సో ఈ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్న సందర్భంలో వాళ్ళని పోలీసులు అడ్డుకోవడం, వాళ్ళ మధ్య వాగ్వాదం జరగడం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం, కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక డ్రామాటిక్ సినిమాటిక్ సీన్ నడిచింది. సో ఇది కారణం ఏంటి, దీనిలో తప్పు ఎవరిది అని ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా ఉన్నట్టు మాట్లాడదాం. రెండు కోణాల్లో కూడా ఇష్యూని పరిశీలిద్దాం. సో అసెంబ్లీ లోపల జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుకున్నారు. ఆ వీడియో వాళ్ళు ఏం మాట్లాడారు అనేది నేను ఏపీ 175లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. చాలా కీలకమైన విశ్లేషణ. సరే, ఇంతకీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, సో శాంతి భద్రతలను కాపాడాలి అనే డిమాండ్తో, ఆ నినాదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అసెంబ్లీలోకి వెళ్ళబోయారు. అలా వెళ్ళే సందర్భంలో వాళ్ళు ప్లాకార్డులు కొన్ని పట్టుకొని నల్ల కండువాలు భుజం మీద వేసుకొని వెళ్ళారు. అంటే బ్లాక్ అంటే నిరసనకు సూచిక కాబట్టి, నిరసనలకు అది సూచిక కాబట్టి దాన్ని పట్టుకొని వెళ్ళారు. దాన్ని మెడ మీద వేసుకొని అలాగే ప్లాకార్డులు పట్టుకొని వెళ్ళారు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్లాకార్డులతో లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు. అలా అడ్డుకోవడం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సీరియస్ అయ్యారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము, అధికారం ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు, ప్లకార్డులు ఆపే హక్కు మీకు లేదు, ప్లకార్డులు ఆపమని మీకు ఎవరు చెప్పారు? సో పోలీసులు అధికార పార్టీకి ఇలా దాసోహం అవ్వడం కరెక్ట్ కాదు. మదన్ మోహన్ అంటే ఎదురుగా ఉన్న పోలీస్ అధికారి పేరు బహుశా మదన్ మోహన్ గారేమో. సో అందుకనే అతని పేరు పెట్టి మదన్ మోహన్ గుర్తుపెట్టుకో, అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లో ఉండదు, పోలీసులు ఆ కాకి డ్రెస్కి ఆ టోపీకి విలువనివ్వాలి, అధికార పార్టీకి దాసోహం అవ్వకూడదని కొన్ని నీతి కబుర్లు చెప్పారు. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమయ్యే నీతి కబుర్లు చెప్పి అక్కడ వాగ్వాదం జరుగుతున్న తర్వాత కాసేపటికి వాళ్ళు లోపలికి పంపించారు. దీన్ని రెండు కోణాల్లో మనం ప్రజెంట్ చేయొచ్చు. ఒకటి, టీడీపీ వైసీపీ కోణంలో చూసుకుంటే అసెంబ్లీ గేట్ దగ్గర పోలీసులు ఓవర్ యాక్షన్, ప్లకార్డులతో సహా ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ లోపలికి వెళ్తున్న వైసీపీ సభ్యులను అడ్డుకున్న పోలీసులు, వైసీపీ సభ్యుల పట్ల పోలీసులు దురుసు ప్రవర్తన కరెక్టే. పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు, పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేసింది వాస్తవం, వీళ్ళు వేసింది కరెక్ట్. మరోవైపు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనేమో అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్, జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించింది జగన్మోహన్ రెడ్డి, పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ నేను రెండు వైపులు జరిగింది చెప్పాను. వీళ్ళ కోణంలో వీళ్ళేం రాశారనేది చెప్పాను, వాళ్ళ కోణంలో వాళ్ళదేంటనేది చెప్పాను. సో ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది ఏం జరిగింది, ఎవరి పాత్ర ఎంత అనేది మాట్లాడుకోవాలంటే, నిజంగా మనం ఉన్నట్టు చెప్పుకోవాలంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నీతి కబుర్లు చెప్తున్నప్పుడు అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇక్కడ మీరు ఈ బిట్ కట్ చేసి వాడుకోవద్దు. కొన్ని కుక్కలు నా ఛానల్లో కొన్ని బిట్లు కట్ చేసి వాడుకుంటున్నారు, కొన్ని బిట్లు కట్ చేసి నేను ఇదే చెప్పినట్టు మాట్లాడుతున్నారు. నేను నా మొత్తం వీడియో చూస్తే అర్థమవుద్ది నేను చెప్తున్న సబ్జెక్ట్ ఏంటి అనేది. ఒక 10 సెకండ్లో 20 సెకండ్ల బిట్టు కొన్ని కుక్కలు ఈ మధ్య సోషల్ మీడియాలో తయారయ్యాయి. దాన్ని కట్ చేసి వాళ్ళ ఛానల్లో అది పెట్టుకొని ఇదిగో వీడు ఎలాంటోడో అలాంటోడో అని మాట్లాడుతున్నారు. సరే, అలా మాట్లాడుకొని సంపాదించుకొని అదేం తప్పు కాదులే, అలా వాళ్ళైనా పాపులర్ అవ్వాలని చూస్తున్నారేమో, అది తప్పు కాదు. కాకపోతే వీడియో మొత్తం చూస్తే మంచిది. సో ఇక్కడ నేను రెండు కోణాలని రెండు సందర్భాల్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ యాక్షన్ చేశారు, నీతి నిజాయితీ శుద్ధపోస కబుర్లు ఆడారు, అది వాస్తవం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పోలీసులను వాడుకోలేదా? అక్రమాలకి, అన్యాయాలకి పోలీసులను వాడుకోలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దర్పానికి, అధికార దాహానికి, అధికార మదానికి పోలీసులను వాడుకోలేదా? సోషల్ మీడియా చాలా చిన్న కేసులకు పోలీసులను వాడుకోలేదా? తప్పు కదా. పోలీసుల్ని పూర్తిగా తమ పార్టీకి, తాము అధికారంలో ఉన్నప్పుడు వాడుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి ఈ తప్పులు, రాష్ట్రం మొత్తం చూసింది ఈ వ్యవహారాన్ని. సో మళ్ళీ ఇప్పుడు పోలీసుల్ని మీరు అధికార పార్టీకి దాసోహం అవ్వకూడదు, మీరు ప్రజాస్వామ్యబద్ధంలో ఉన్న ఈ కబుర్లన్నీ ఆడితే ఆశ్చర్యం వేసింది. అది జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీది తప్పు. ఆయన అలా మాట్లాడితే ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారా, మరి గతంలో ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎంతకన్నా ఎక్కువ పోలీసులను వాడుకున్నాడు కదా అనిపించింది. మనం అది ఇక నాణ్యానికి రెండో కోణం చూస్తే పోలీసులది కూడా తప్పే. అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకొని వెళ్ళకూడదా? గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీలోకి ప్లకార్డులు పట్టుకొని వెళ్ళలేదా? వెళ్ళారు కదా. అసెంబ్లీలోకి ప్లకార్డులు పట్టుకొని వెళ్ళడం శాసనసభ్యుల హక్కు. దాన్ని పోలీసులు అడ్డుకోవడం ఎందుకు? అడ్డుకోకూడదు, అడ్డుకోవాల్సిన అవసరం లేదు, అడ్డుకునే హక్కు లేదు. అసెంబ్లీలోకి శాసనసభ్యులు ప్లకార్డులు తీసుకువెళ్ళొచ్చు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్లకార్డులు వాళ్ళు చాలా తీసుకువెళ్ళారు. అలాగే అసెంబ్లీలోకి వీళ్ళు నల్ల కండువాలు, నల్ల డ్రెస్సు వేసుకొని వెళ్ళొచ్చు, అది కూడా తప్పు కాదు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి నిరసనగా నల్ల చొక్కాలు వేసుకుని టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్ళింది మర్చిపోయారండి. సో ఇక్కడ వైసీపీ సభ్యులది ఏమీ తప్పులేదు. వాళ్ళు నల్ల కండువాలు వేసుకోవడమో లేదంటే ప్లకార్డులు పట్టుకోవడమో వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ హక్కులు. వాళ్ళ హక్కులను వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళు అలా వెళ్ళడం 100% కరెక్టే. దాన్ని పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. సో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు, పోలీసులు తప్పు చేశారు. వాళ్ళు అడ్డుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కబుర్లు నీతి నిజాయితీ కబుర్లు మాత్రం అసలు నభూతో నా భవిష్యత్తు అనమాట. ఆయన చేసినవే ఇంతకన్నా దారుణాలే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి. సో నేను రెండు వైపులు తప్పు ఉంది, రెండు వైపులు కూడా తప్పు ఉంది. ఈరోజు జరిగిన దానిలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేసిన మాట వాస్తవమే. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు తను గతంలో పరిపాలించిన తీరుని మరిచి మాట్లాడిన మాట వాస్తవమే. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.